సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో చలో వరంగల్ సభకు సబ్బండ వర్గాలు కూడా సమరోత్సాహంతో కదులుతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ రజత సభను విజయవంతం చేసేందుకు సబ్బండ వర్గాలు కూడా ముందుకు కదులుతా ఉన్నాయి. ఈరోజు ఆటో యూనియన్ కార్మికులు ఈరోజు జగదీష్ రెడ్డిని గెలిచి సభకు తరలి వస్తామంటూ తేల్చి చెప్పారు. సభ నిర్వహణ సంబంధించి ఆటో యూనియన్ తరఫున 10,116 రూపాయలు విరాళంగా కూడా అందజేయడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగున్నాం, కేసీఆర్ ఉన్న రోజు కూడా చాలా సంతోషంగా ఉన్నాను కూడా వాళ్ళు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉచిత బస్సుతో ఆటో కార్మికులందరూ కూడా రోడ్డును పడ్డారంటూ కూడా వాళ్ళ సందర్భంగా వాపోయారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ గారిని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఆకాంక్షను ప్రతిబింబించేలాగా సబ్బండ వర్గాలు కూడా వరంగల్ సభకు తరలి వచ్చేందుకు సమాయత్తమవుతున్నారంటూ కూడా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా తేల్చెప్పారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. సన్నాహక సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ రథోత్సవాన్ని విజయవంతం చేసేలాగా కేడర్కి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సుంత మహేందర్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమగౌడ్, ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. జనగామ పక్కన ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గం పైన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఆలేరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు సభకు తరలి వెళ్లాలని కూడా వాళ్ళ సందర్భంగా సూచించారు. ప్రతి ఒక్కరూ గ్రామాన్ని కూడా తరలి వెళ్లి వరంగల్ సభను విజయవంతం చేయాలని కూడా వాళ్ళ సందర్భంగా పిలుపునిచ్చారు.